ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత కాపాడి మళ్ళీ మీ మాటలు వినడానికి, ధ్యానించడానికి ఈరోజు మీరే మాకు అనుగ్రహింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు మీరు మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని రాసుకొని పిల్లలుగా మాకు నేర్పించాలని ఏ తండ్రి రాయించని ఈ గ్రంథమును మీరే రాసి మీరు మాకు ఇచ్చారు. ఇందులో ఉన్న సంగతులు అన్నీ గ్రహించుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములు మన పాఠం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 30-31 చదువుకుందాం. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి దావీదుకి దేవుడు ప్రమాణం చేశాడు. ఏమంటే అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును. ఇగో నీ గర్భఫలము నుండి ఒకరిని నేను సింహాసనం మీద నేను కూర్చోబెడతాను. అంటే ఈ ప్రపంచాన్ని బబులోనీయులు, మాదీయులు, గ్రీకులు, రోమీయులు పరిపాలించారనే సంగతి మనందరికీ కూడా తెలుసు. కానీ దేవుని మాటల ప్రకారంగా దేవుని పిల్లలకు న్యాయం జరగాలి అని దేవుడు మరి మొదట సౌలుని రాజుగా నియమించి ఆ తర్వాత దావీదుని దేవుడు రాజుగా నియమించాడు. ఇదంతా మీకు తెలుసు. దావీదును దేవుడు రాజుగా నియమించిన తర్వాత దావీదుతో దేవుడు నీ గర్భవాసం నుండి, నీ గర్భములో నుండి, నీ గర్భఫలములో నుండి నేను ఒకరిని రాజుగా నియమిస్తాను అని దేవుడు మరి దావీదుకి మాట ఇవ్వడం. ఆ దావీదుకి దేవుడు ఎలా మాట ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్నాడట. అంటే దేవుడు ప్రమాణం చేశాడు, నీ గర్భఫలములో నుండి నేను ఒకరిని రాజుగా కూర్చుండబెడతాను అని దేవుడు ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్నాడు. అంటే దేవుడు ఎందుకు ఒట్టు పెట్టుకున్నాడు? దేవుడు మాట తప్పువాడనా? దేవుడు మర్చిపోతాడనా? దేవుడు ప్రమాణపూర్వకముగా ఒక మానవునితో ఒట్టు పెట్టి చెప్పుకున్నాడు అంటే, ఇలా ఒట్టు పెట్టుకోవటం వలన, దేవుడు చెప్పటం వలన దావీదు అయ్యో ప్రమాణపూర్వకంగా దేవుడు ఒట్టు పెట్టుకొని నాకు చెప్పాడు కదా, అయితే నా గర్భఫలములో నుండి ఒకరిని నేను కూర్చుండబెడతానని దేవుడు అంటున్నాడు. అంటే దావీదు సంతానములో నుండే ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి రాజు ఉండాలి, రాజు రావాలి. మరి దావీదు సంతతిలో నుండి ఈ ప్రపంచానికి ఏకైక చక్రవర్తిగా పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగినటువంటి ఆయన ప్రతి మోకాలును ఎవరి నామాన్నైతే వంగాలి అని దేవుడు ఎవరిని నిర్ణయించాడు అని మనం ఆలోచిస్తే మనకు తెలుసు, యేసుక్రీస్తుని అని. యేసుక్రీస్తు ప్రపంచానికి రాజు, ప్రపంచ చక్రవర్తి. ప్రపంచంలో ఉన్నటువంటి సామ్రాజ్యాలన్నిటినీ కూల్చేసినటువంటి ఒకే ఒక్కడు అతడు యేసుక్రీస్తు. అందుకే మీకు దానియేలు గ్రంథంలో ఎన్నోసార్లు మీరు విన్నారు, చేతి సహాయం లేని ఒక రాయి
ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే దంచేసిందో ఆ సామ్రాజ్యాలు, ఆ 4 సామ్రాజ్యాలు కూలిపోయి ఆ తర్వాత దేవుడు ఒక రాజ్యమును స్థాపించినట్లుగా, అది సర్వభూతలమంతా అయిపోయినట్లుగా మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం నుండి మనం చూసాం. ఒక మహా సామ్రాజ్యం వస్తుంది. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాల్లో 4 మహా సామ్రాజ్యాలు అయితే ఆ సామ్రాజ్యాలన్నిటినీ కూల్చేసి ఈ ప్రపంచానికి ఒకే ఒక సామ్రాజ్యం, ఆ ప్రపంచ సామ్రాజ్యానికి చక్రవర్తి యేసుక్రీస్తు. ఆయనకే సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకమందును భూమి మీదను ఇంత అధికారం కలిగినటువంటి ఈ యేసుక్రీస్తు వారు ఎవరి గర్భములో నుండి ఎలా వచ్చాడో అన్నదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాశారు. అది మొన్న కూడా మీరు చదివారు, మళ్ళీ ఓసారి చదవండి. మత్తయి 1:1. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూడండి ఎంత బాగా రాశారు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మరి దావీదుకి దేవుడు ఏమని ప్రమాణం చేశాడని చదువుకున్నారు? అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును. దావీదు సంతతిలో నుండి మాత్రమే వచ్చినటువంటి ఒక అతన్ని నేను కూర్చోబెడతానని అన్నాడు కనుక యేసుక్రీస్తు వారు ఎవరికి కుమారుడయ్యాడు అని మనం ఆలోచిస్తే బైబిల్లో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి, దావీదు కుమారుడు. అలాగే దావీదు కుమారునికి జయము జయము అని ఎన్నోసార్లు మనం చూస్తున్నాం సువార్తల్లో. దావీదు కుమారుడేంటి? యేసుక్రీస్తు వారు ఎవరి సంతానం నుండి వచ్చారు? ఎవరి గర్భములో నుండి ఆ యేసుక్రీస్తు వారి యొక్క శరీరం వచ్చింది? మొన్న కూడా అదే చెప్పాను నేను. ఆత్మ వచ్చింది పరలోకం నుండి, కానీ యేసుక్రీస్తు వారు శరీరం వచ్చింది మాత్రం ఈ రక్తం, బ్లడ్ రిలేషన్ అంటారు, రక్త సంబంధులు. ఇంతకీ యేసుక్రీస్తు వారి శరీరము ఎవరి రక్తము నుండి, ఎవరి రక్తం సంబంధికుల నుండి వచ్చింది అంటే దావీదు సంతానము, దావీదు కుమారుడు, దావీదు రక్త సంబంధికులలో నుండి వచ్చింది ఈ బాడీ అంతా. అందుకే శాలిని విషయంలో ఏమైపోయిందంటే 100 మంది ఇచ్చారు బ్లడ్, కానీ ఎవరిది మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ చివరికి ఎక్కడికి వచ్చాం? నా తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి కుటుంబీకులు, అలాగే మరి నా భార్య నుండి వచ్చినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబములో నుండి వచ్చినటువంటి వ్యక్తులు నుండే సేకరించాలి. మళ్ళీ ఈరోజు ప్రసన్నబాబు పిల్లలు వాళ్ళిద్దరు ఇచ్చారు, అలాగే మా అన్నీ పిల్లలు, మా అక్క పిల్లలు, వీళ్ళు ఈరోజు మళ్ళీ ఇచ్చారు. అంటే ఎవరిది మ్యాచింగ్ కలుస్తుంది అంటే రక్త సంబంధికులదైతే తొందరగా కలుస్తుంది. మరి మనం అందరం ఆదాము సంతానంలో ఉండే కదా వచ్చాము. లాజిక్ ఆదాము సంతతిలో నుండే రావచ్చు, కానీ ఇందులోనే ఒకటి జరిగింది. ఏబిసిడి అని ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు, ఈ గ్రూపులు కూడా కొంచెం రావడం వలన ఏమైపోయిందంటే రక్త సంబంధికులదే సూట్ అవుతుంది అని అలా మనకి తేలుతుంది. ఏది ఏమైనా ఇవిడి సంగతి పక్కన పెట్టండి. దావీదు కుమారుడు, దావీదుకు యేసుప్రభు కుమారుడు అంటే ఎక్కడ దావీదు, ఎక్కడ యేసుప్రభు అంటే అతని శరీరమును బట్టి దావీదులో నుండి రావాలి యేసుప్రభు వారు శరీరం. అంటే ఎందుకు దావీదులో నుండి రావాలంటే దేవుడు వాగ్దానం చేశాడు, ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్నాడు. గో
నీ గర్భఫలములో నుండి ఒకను నేను సింహాసనం మీద కూర్చొని. కనుక యేసుక్రీస్తుని దావీదు సంతానములో నుండి దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ బాడీని మాత్రం తీసుకొని వచ్చాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు వాగ్దానం చేశాడంటే ఎంతమందిని దాటిస్తూ రప్పిస్తాడు. నిజంగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు కూడా దావీదు కుమారుడయ్యాడు. అది అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. బైబిల్లో ఈ మాటలు చదువుకుంటే చాలామందికి అందుకే బుర్రకెక్కదు. బైబిల్లో కొన్ని మాటలు ఎదుటివాడికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ బైబిల్ అనేది చాలా నిజమైన శాస్త్ర ప్రకారమైనటువంటి మంచి విషయాలు కలిగినటువంటిది పుస్తకం ఇది. ఆదికాండము ప్రారంభం చూడనివ్వండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూడనివ్వండి. నిజంగా బైబిల్ ఎంత గొప్ప పుస్తకం. దేవుడు వాగ్దానం చేశాడు గనుక, ఇగో నీ గర్భవాసము నుండి రప్పిస్తానని అన్నాడు గనుక, నిజంగా దావీదు గారి గర్భములో నుండి యేసుక్రీస్తు వారు పుట్టడం మనం చూస్తున్నాం. అదే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును. దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు అతని శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఇక్కడ ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక ఇష్యూ రాశాడు. దావీదట ఏమని తెలుసుకున్నాడంటే, యేసు మృతులలో నుండి తిరిగి లేస్తాడని, క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పాడట దావీదు. చూడండి, అంటే దావీదుకి తెలుసా? యేసు పుడతాడని తెలుసు, యేసు భూమి మీదకు వస్తాడని తెలుసు, యేసు మరణిస్తాడని తెలుసు, యేసు ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయినా అక్కడ విడిచిపెట్టడనే సంగతి తెలుసు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు అనే సంగతి తెలుసు, క్రీస్తు మృతుడై తిరిగి లేస్తాడని దావీదుకి తెలుసట. వాళ్ళు ఎంత చక్కగా దేవుణ్ణి పట్టుకున్నారండి. దేవుని వాక్యం ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు అర్థం చేసుకున్నారండి. యేసు కోసం వాళ్ళు తెలిసేసుకున్నారు. యేసు పుడతాడు, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడతారు, యేసుక్రీస్తు 3వ దినమున తిరిగి లేస్తాడు అని దావీదుకు తెలిసిపోయింది. కానీ ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఈ గ్యాంగ్ ఉంది చూశారు, వీళ్ళెవరికి ఏమీ తెలియలేదు. ఆదివారం ఉదయం సెంట్రల్ రైడ్కి వచ్చారు. దేనికి? శవానికి. అంటే ఇతను లేవడని. ఆదివారం ఎందుకు వచ్చారు చెప్పండి? అందరూని మిగిలిపోయిన సెంట్లన్నీ రాసేద్దాము, మన అసలు మొన్న తెచ్చేసరికి లేట్ అయిపోయింది, ఉన్నది ఎలాగోలో గుంపేద్దామని. కానీ దావీదైతే ప్రవక్తలు ఎలా అర్థం చేసుకున్నారు? మృతుల పునరుద్ధానం కోసం దావీదు కూడా సాక్షి అన్నమాట. యేసు చనిపోయి తిరిగి లేస్తాడన్న సంగతి దావీదుకు తెలుసు అన్నమాట. అందుకే దేవుడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ. అవును, యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తారని, యేసుక్రీస్తు వారు పుడతారు అని, యేసు ఆత్మ పాతాళములో విడిచిపెట్టవు అని, అంటే ఆత్మలు పాతాళానికి వెళ్తాయని, పాతాళంలో విడిచిపెట్టడని, యేసు ఆత్మ మాత్రం మళ్ళీ భూమి మీదకు వస్తుందని, అక్కడ అది పరలోకానికి వెళ్ళిపోతుందని, యేసు పరలోకానికి వెళ్తాడని, యేసు ఆత్మ మాత్రం పాతాళంలో ఉండదని, మిగిలిన వాళ్ళందరూ పాతాళానికి పోతారని దావీదు తెలిసింది. కానీ ఈరోజు పాస్టర్ గారికి తెలియలేదు. మరి ఈరోజు ఎవరికి తెలుసు చెప్పండి? జయశాలి గారు చెప్పినంత వరకు ఎవరికి తెలియదండి, ఎవరికి తెలీదు. వీళ్ళు ఏమంటారంటే, మళ్ళా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది, అందులో మళ్ళీ బాధ జరుగుతుంది, ఇలాగ ఆలోచనలో ఉన్నారు. యేసుప్రభు వస్తే మొత్తం నాశనం అయిపోద్దని వన్ సైడ్ ఉంటే ఇంకా అదేం లేదు వీళ్ళకి. కొత్త ఆకాశం కొత్త భూమి, కొత్త ఆకాశం కొత్త భూమి ఏది? ఇదే కొత్త ఆకాశం కొత్త భూమి అంటే మందే. నూతన సృష్టి మనమే వెళ్ళిపోతాం పైకి. ఇదే కొత్త జన్మ, కొత్త లోకం.
కొత్త సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం గురించి ఎవరికి అర్థం అవ్వలేదు, కానీ దావీదు అర్థం చేసుకున్నాడు. అందుకే దావీదు గురించి ఏమని రాశాడంటే, బైబిల్లో ఎక్కడైనా మీరు సువార్త గురించి చెప్పగలరా, యేసు చనిపోయి తిరిగి లేచాడని ఎక్కడైనా రెఫరెన్స్ చూపించగలరని చాలామంది అడుగుతుంటారు చూశారు, ముస్లిమ్స్ వీళ్ళందరూని. వాళ్ళకి ఇది చూపించండి, బుర్ర తిరిగిపోద్ది. ఏమనుంది? క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియో, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గూర్చి చెప్పాను. యేసు తిరిగి లేస్తాడు అని చెప్పాడట దావీదు. పునరుద్ధానం గురించి సాక్షి అయి ఉన్నాడు. అంటే నిజంగా దావీదు ఎంత చక్కని దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకున్నాడు మీరు ఆలోచించాలి. నా ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఉద్దేశము ఏంటి? నా ఉద్దేశము ఇతని గర్భములో నుండే రక్షకుడు రావాలి, ఇతని గర్భములో నుండి మెస్సయ్య రావాలి, ఇతని గర్భములో నుండి ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి రావాలి. ఇంకా చివరిగా ప్రపంచాన్ని పరిపాలించింది యేసు ఒక్కడే, ఇంకెవరు ప్రపంచాన్ని పరిపాలించడం కావదు. చివరి సామ్రాజ్యం. కనుక యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పాడట. ఈ యేసును దేవుడు లేపెను. ఎంత వండర్ఫుల్గా మాట్లాడుతున్నారు చూడండి అపోస్తలులు. ఈ యేసును దేవుడు లేపెను. ఇంతకీ యేసు ఎవరు, దేవుడు ఎవరు? యేసే దేవుడు, దేవుడే యేసు అన్నోళ్ళు ఎవరున్నారు? కోట్ల మంది ఉన్నారు. యేసే దేవుడు, దేవుడే యేసు, యేసే తండ్రి, తండ్రే యేసు. చూసారా? కానీ అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతున్నారు, ఈ యేసును దేవుడు లేపెను. యేసు మృతి పొందినప్పుడు, యేసు మరణించినప్పుడు ఆ మృతులలో నుండి పునరుద్ధానుడై అతనే లేచిపోలేదు. యేసును ఎవరు లేపారు? తండ్రి లేపాడు. ఈ యేసును దేవుడు లేపాను అంటే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఈయన కుమారుడు. ఈ కుమారుడు ఎక్కడి నుండి వచ్చాడు? దావీదు సంతానం నుండి వచ్చాడు. ఈ యేసుక్రీస్తు కోసం దావీదు సాక్ష్యం ఇచ్చాడు. ఎంత బాగుందండి! ఈ యేసును దేవుడు లేపాను అంటే మృతులలో నుండి లేపాలి అంటే ఎవరు లేపాలి? దేవుడు లేపాలి. యేసు ప్రభువే తనకు తానే లేచిపోతే ఇంకేముంది? అంత కెపాసిటీ ఉంటే తనకు తానే లేచిపోతే అన్ని శక్తులు ఉన్నాడు ఇంక శరీరంతో తప్పు చేయకుండా ఉండగలడు కదా. మనకు కూడా అలాగిస్తే బాగున్నాం, మనము చక్కగా అలాగే ఉందాం. కానీ యేసుక్రీస్తు వారిని ఎవరు లేపారు ఉంది బైబిల్లో? ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరము సాక్షులం. యేసుని లేపాడు కదా, దీనికి మేమందరము సాక్షులం. యేసుతో తిరిగిన వాళ్ళము, యేసు సమాధికి వచ్చిన వాళ్ళము, యేసు సిలువ వేయబడినప్పుడు తెలుసుకున్నటువంటి వాళ్ళము, ఆ రాత్రి పట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళము. ఈయన చనిపోయాడు, ఈయన సమాధి చేయబడ్డాడు, ఈయన పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన లేచాడు, ఆయన మాకు కనిపించాడు. ఆయన మాకు 40 దినాలు అగపడుచు కనిపిస్తూ అంటే యేసు తిరిగి లేచాడు అని దీనికి మేము సాక్షులం. ఇది కూడా తెలియదు చాలామందికి, క్రైస్తవులు కూడా అనేస్తారు ఏమంటే మేము సాక్షులమే. ఏం సాక్షులు? సాక్షులు కాదు, బూట్లు కాదు. ఎవరు సాక్షులు? నువ్వు సాక్షివా? ఏ సాక్షివి? యేసుప్రభు దగ్గర ఉన్నావా? 2000 సంవత్సరాల క్రితం పుట్టావా? శిలువ దగ్గర ఆయన మరణించడం నువ్వేం చూసావా? మనం ఎక్కడ చూసాం? అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది, నువ్వు పుట్టిందేమో 2000 సంవత్సరాల్లో. నువ్వు సాక్షివా, విశ్వాసివా? అందుకే సార్ ఒక పాట కట్టాను, యెహోవాకు నువ్వు సాక్షివా, చూడక నమ్మిన విశ్వాసివా అని కట్టాను. వస్తుందిలేండి. ఏమంటున్నారు అపోస్తలులు? ఎంత బాగా అన్నారు. చాలామంది ఇదే రాసుకొని మీ ఇతను కూడా సాక్ష్యమే, ఈయన సాక్షి ఇంకా గొప్పది. ఏం గొప్పది? నీదేం గొప్పది? యేసుప్రభు ఎలా తిరిగి లేచాడు చూసిన వాళ్ళ సాక్ష్యం గొప్పదా? చూడలేని సాక్ష్యం నీది గొప్పదా? నీకు రోగం పోయింది, తలనొప్పి పోయింది, కడుపులో కాయిపోయింది, బల్ల కింద పడిపోయింది,
ఇదే కదండి ఈరోజు సాక్ష్యాలన్నీ. నువ్వు సాక్షివా? అసలు నువ్వు సాక్షివే కాదు. సాక్షులు ఉన్నారు. ఎవరు సాక్షులు? ముందున్నోళ్ళు సాక్షులు. ముందున్నదే సాక్ష్యం, నువ్వు తర్వాత పుట్టావు. సృష్టి సాక్షి, నువ్వు సృష్టి తర్వాత పుట్టావు. నువ్వేం సాక్షివి? సృష్టి చెప్పాలి సాక్ష్యంగా, చూసిన అపోస్తులు చెప్పాలి సాక్ష్యంగా. నువ్వెలా సాక్షి అవుతావు? యేసు చనిపోయి తిరిగి లేస్తాడు అని ముందుగానే చెప్పినటువంటి వాళ్ళను మనం సాక్షులుగా పెట్టుకోవాలా. కానీ వీళ్ళు ఏమంటున్నారు చూడండి, ఎంత బాగా అంటున్నారంటే, దీనికి మేమందరము సాక్షులము, మేమందరము సాక్షులము. అపోస్తులు 12 మంది వీళ్ళు సాక్షులు. యేసు తిరిగి లేచాడని యేసుతో తిరిగినటువంటి వాళ్ళు వీళ్ళు సాక్షులు. ఈరోజు క్రైస్తవులు సాక్షులు కారు. మీరు సాక్ష్యాలు ఇవ్వకూడదు. అసలు మీరు సాక్షులే కాదు. మీరు ఎవరికి సాక్షులు? మీరు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు చూసారా? మీరు చూడలేదు. పోనీ తండ్రి అయిన దేవుడిని ఏమని చూసారా? చూడలేదు. కల్లో కనిపించిన యేసుప్రభు ఇతనే అని అనడానికి ఏం సాక్ష్యం ఉంది? కరుణామయుడు కనిపించాడేమో నీకు. విజయచంద్రం ఎంతోమంది ఇంగ్లీషు సినిమాల్లో నటించిన వాళ్ళు కానీ నీకు వచ్చారేమో రాత్రి కల్లోకి. నువ్వు అనుకుంటావు రాత్రి వచ్చిన అతను నిజంగా యేసుప్రభు వచ్చాడు అనుకోండి. నువ్వు లేదు ఫోటో చూసిన అతను. ఇంతకీ ఫోటోలో ఉన్నది ఎవరు? ఫోటోలో ఉన్నది నటించిన అతను. నటించిన అతన్నేమో పట్టుకొని నువ్వేమనుకున్నావు రాత్రి యేసుప్రభు కల్లోకి వచ్చాడు అంటున్నావు. ఇగో ఈయన నటించాడు, ఈయన నటించాడు, ఈయన నటించాడని ఇంగ్లీష్ పిక్చర్స్లో నటించినటువంటి సన్ ఆఫ్ గాడ్ కానీ, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కానీ, జీసస్ కానీ, వీళ్ళందరూ ఎవరంటే కరుణామయుడు యేసుప్రభు అయినా ఈయన కళ్ళకు వచ్చాడు అనుకో, నీకు ఎలాగుంటుంది? రాత్రి యేసుప్రభు కళ్ళకు వచ్చాడంటే కరుణామయుడు కళ్ళకు వచ్చాడు. వీళ్ళందరూ నటించిన వాళ్ళు. ఈయనది వేరు, ఈయన మళ్ళీ వేరు. ఈయన యేసుప్రభువే, ఈయన యేసుప్రభువే, ఆయన యేసుప్రభు కానీ ఈయన నటించాడు. వీళ్ళు మీ కళ్ళకు వచ్చేస్తారు. అగో రాత్రి యేసుప్రభు వారు కనిపించాక ఈయన ఒక యేసుప్రభు చూసారా? ఈయన యేసుప్రభువే, ఈయన ఒక ఆయన ఉన్నాడు. అవి చూడండి. ఇంతకీ ఏ యేసుప్రభు నీ కళ్ళకు వచ్చాడు? ఇదే మొక్కల్లో ఏదో ఒక ఫేసు నీ కళ్ళకు వచ్చింది. అవి చూసారా? నలుగురు, నెంబర్ 1, 2, 3, 4 అందరూ యేసుప్రభులే. ఇంతకీ ఎవరి కళ్ళలోకి వచ్చారు? నువ్వు చూసిన యేసుప్రభు, నీ కళ్ళకు వచ్చిన యేసుప్రభు ఈ యేసుప్రభులు. కానీ ఒరిజినల్ యేసుప్రభు ఫోటో ఎక్కడ ఉంది? అప్పుడు కెమెరాలు ఉన్నాయా? పోనీ అక్కడ యేసుప్రభుని ఎవరైనా పెద్ద ఫోటో తీసి నీకు ఇచ్చినట్టుగా నీకు ఎక్కడైనా బైబిల్లో సాక్ష్యాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయా? పోనీ నువ్వు చూసావా? పోనీ మొదటి శతాబ్దంలో ఉన్నోళ్ళు పోనీ ఎవరైనా ఏదో ఫోటో చూసి నిజమే ఈయనలాగే ఉంటాడండి అంటే వాళ్ళు చూశారు కనుక కొంచెం పర్వాలేదు. నీవు ఎక్కడ 2000లో ఉన్నా నువ్వెలా చెప్పేస్తావు? కనుక ఈరోజు క్రైస్తవులు వీళ్ళు సాక్షులు అంటారు. సాక్షులు కాదు, మీరు సాక్షులు కాదు. విచిత్రం ఏంటంటే చూసి నమ్మలేదు మీరు. యేసును చూసి నమ్మలేదు మీరు. అది మనసులో పెట్టుకోండి. నేను యేసుప్రభుని చూసి నమ్మలేదు, విని యేసుప్రభు కోసం విని నమ్మాను. విన్నవాడిని విశ్వాస అంటారు, చూసిన వారిని సాక్షులు అంటారు. కోర్టులో చెబుతారు ఏమనంటే సాక్షిని ప్రవేశపెట్టండి అంటే ఎవరు? అతను మర్డర్ జరిగినప్పుడు చూశాడు కనుక కోర్టులోకి వచ్చినటువంటి అతను సాక్షి. నువ్వు సాక్షివి కాదు, నువ్వు చూడలేదు. నువ్వు చూడకుండా వాక్యము విని నమ్మినటువంటి విశ్వాసివి నువ్వు. రోగం పోయిందని నమ్మేవనుకో, నువ్వు రోగం పోయిందని నమ్మినా నువ్వు విశ్వాసివే, సాక్షివి కాదు. నా రోగం పోయిందని అనుకోని నువ్వు నమ్మావు. నమ్మితే నమ్మినంత మాత్రం నువ్వు యేసుప్రభుని చూసావా? నువ్వు అయినా కాదు. ఏ కోణంలో వచ్చినా నువ్వు సాక్షివి కాదు. నువ్వు సాక్షివి కానప్పుడు ఎవరు నువ్వు? విశ్వాసివి. చూడలేదు, నువ్వు చూడని వాడివి కనుక నువ్వు సాక్షివి కావు. చూడని వాడిని సాక్షివి కావని బైబిల్ చెప్పింది
వాక్యం విని నమ్మితే విశ్వాసివని ఈ బైబిల్ చెబుతోంది అని రాశాను. ఎవరు నువ్వు? సాక్షివి కావు, విశ్వాసివి. నువ్వేమనుకుంటున్నావు? కొత్తగా ఉంటుందని, వెరైటీగా ఉంటుందని. చాలామంది ఏంటంటే కొంచెం కొత్తగా, కొంచెం వెరైటీగా. నిజంగా మీ సువార్త సాక్షులు అండి మేము. ఏం సాక్షులు? తెలియ ఆయత్తపరచండి అన్నట్టు ఉంటుంది. చాలామందికి తెలియదండి, తెలుగు రాదు, ఆ భాషకు అర్థం తెలీదు, చెప్పేస్తుంటారు. నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ లేకపోతేనండి అసలు ఎవరికి బైబిల్ రాదు తెలుసా? ఎప్పటికి రాదు, ఎప్పటికైనా చాలామందికి రాదు. ఈ బీఓయూఐలో నుండి వచ్చిన వాళ్ళైనా, విడిపోయిన వాళ్ళైనా, ముక్కలైపోయిన చెక్కలైనవి అయిపోయిన వాళ్ళైనా వాళ్ళకి ఇవన్నీ కరెక్ట్గా తెలుసు తప్ప సుందర్రావు గారిని తాకకుండా వెళ్ళిపోయిన ఏ గాలి అది మంచి గాలి కాదు. అది ఎందుకంటే అది అంతా దురాత్మలు. అది ఎవరికి తెలియదు సరిగా. నువ్వు సాక్షివా? దీనికి మేము సాక్షులం. వాళ్ళు అంటున్నారు, మేము సాక్షులం, మేము చూసాం, మేము సాక్షులు. మీరెవరు? విశ్వాసులు. నమ్మారు, మీరు చూసి నమ్మలేదు, వాక్యం విని నమ్మారు. ఏమన్నా? దీనికి మేమందరము సాక్షులము, మేము చూసాం కనుక ఏం చేయాలి? మేము చెప్పాలి. మేము చూసిన దాన్ని కాదంటానికి ఎలాగవుతుంది? చూసాం మేము చెప్పాలి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి చెప్తున్నారు వీళ్ళు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు అనుకున్నారు? దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళిపోయాడు. ఇగో మేము ఆ రోజు అందరం మేము వెళ్ళాం. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు మా ఎదురుట్టు నుండే ఒక మేఘం వచ్చింది, అలాగా ఆయనను తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు మాకు అర్థమైపోయింది, అయితే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోతున్నారు, తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళిపోతున్నారు. నిజమే. అప్పుడు ఆయన అన్నారు మాకు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయంలో మీరు విన్నారు కదండి. ఆ మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 4వ వచనాల వరకు అగో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి అన్నాడు. అదిగో ఇది మా మీద కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది మాకే. దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. తండ్రి యొక్క వాగ్దానం పొందాడు. ఆదరణకర్త మీ యొద్దకు పంపుతాను, ఆదరణకర్తను మీ యొద్దకు నేను పంపుతాను. నేను వెళితే ఆయన వస్తాడు. నేను దేవుడికి అడిగాను, నేను వెళ్ళిన తర్వాత వీళ్ళని ఆదరించడానికి ఆదరణకర్తను నేను పంపించాలనుకుంటున్నాను. మరి కొంచెం ఈ ఆదరణకర్తను పంపించడానికి నాకు అనుమతి ఇవ్వ అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా భూమి మీదకి రప్పించడానికి యేసుక్రీస్తు వారు కోరుకున్నారు. ఎంత మంచివాడు అండి నిజంగా యేసుప్రభు వారు. అక్కడ అదే ఉందండి, మీకు అర్థమైందో లేదో. 33 పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది. ఏం పొందాడు? తండ్రి వలన పొందడం అంటే పరిశుద్ధాత్మ అనే ఆయనను ఈ అపోస్తలుల మీద కుమ్మరించాలి, వీళ్ళ దగ్గరకు పంపించాలి. తండ్రి వలన పొందాడు. తండ్రిని అడిగాడు, తండ్రి పరిశుద్ధాత్మనుగో వీళ్ళని ఆదరణకర్తగా వీళ్ళ దగ్గరకు పంపించు, వీళ్ళ దగ్గరకు రావాలి, వాళ్ళకి భాషలు రావాలి, వాళ్ళకి స్వస్థత వరాలు రావాలి. మరి ఇవన్నీ ఈ వరాలన్నీ వీళ్ళు పొందుకున్న తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. ఈ నమ్మనేని వాళ్ళందరికీ వీళ్ళు ఏం చేయాలంటే, ఈ అపోస్తలులందరూ ఇగో యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు నమ్మరా? అయితే మీ రోగాలు పోతున్న ఎవరి నామానో తెలుసా? యేసు నామాన్నే. చనిపోయిన వారు లేపుతున్నారు ఏ నామానో తెలుసా? యేసు నామాన్నే. ఇగో ఏ వ్యాధైనా, కుంటివారైనా, గుడ్డివారైనా, మూగవారైనా, చెవిటివారైనా, ఎలాంటి రోగం ఉన్నా మీకు బాగు చేసేస్తున్నాం ఎవరి నామంలో తెలుసా? యేసు నామంలోనేనని పరిశుద్ధాత్మను వీరు పొందటం వలన, యేసు ప్రభు అడగటం వలన, తండ్రి వలన పొంది యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పంపించాడు.
నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ యొద్దకు వస్తాడు. అది కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 16:7. అయితే నేను మీతో యోహాను సువార్త 16:7. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూసారా ఎంత బాగుంది బైబిల్. నేను వెళతాను, ఆదరణకర్తను పంపుతాను. తండ్రిని అడిగాను. ఇక్కడ అదే ఉంది. 33వ వచనం, అపొస్తలుల 2:33. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది ఏమని పొందాడు, ఏమని అడిగాడు? నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాలి. అలాగే నన్ను పంపిస్తాను. అయితే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వెళ్ళాలి. చూసారండి, యేసుక్రీస్తు వారు నిజంగా భూమి మీద అపోస్తలుల యొద్దకు పరిశుద్ధాత్మను పంపించటం, తండ్రి యొద్ద అడగడం, తండ్రి వలన వాగ్దానం పొందటం, మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కొమ్మరింపు అంటారు. అది ఎవరికి జరిగింది? అపోస్తలులకు. ఎప్పుడు జరిగింది? పెంతెకోస్తు పండుగ నాడు. ఎక్కడ జరిగింది? వారందరూ ఒక గదిలో ఉన్నప్పుడు బలమైన వీచు గాలి వంట ఒక ధ్వని అకస్మాత్తుగా వారి మీద ఎప్పుడైతే వచ్చిందో అగ్ని జ్వాలలు విభాగింపబడినట్టుగా ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే. అప్పుడు వారు పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం వలన, పరిశుద్ధాత్మ దిగటం వలన వాళ్ళు ఏం చేశారంటే భాషలు మాట్లాడారు. స్వస్థత వరాలు వచ్చే వాళ్ళకి. మా మీద కుమ్మరించి ఉన్నాడు. నీ మీద కుమ్మరించాడా అండి? కూర్చొని మీ మీద కుమ్మరించాడా? మీ మీదకి ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ కుమ్మరింపు? మీ మీద కుమ్మరింపు ఉంటే రోగులు బాగు చేయండి, చనిపోయిన వాళ్ళని లేపేయండి. మీ మొత్తం ఇంటర్నేషనల్ డిబేట్ పెట్టండి. న్యూస్ మీడియా, BBC, CNN మొత్తం ఎక్కడెక్కడైతే ఈ న్యూస్ మీడియాస్ ఉన్నాయో ఇవన్నీ రప్పించి, ఇదిగో యేసుప్రభు నామాన్నిగో తిరిగి లేపేస్తామేమోనని ఎవడైనా ఛాలెంజ్ చేయగలడా? చేయలేడు. నువ్వు ఏలియావైతే చేసి, ఏలియా ఛాలెంజ్ చేశాడు, దావీదు సవాలు చేశాడు. మరి నువ్వేదో చేసి నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ దగ్గర పరిశుద్ధాత్మ వరము లేదు. ఎవరి దగ్గర కుమ్మరించాడు? అపోస్తలుల మీద కుమ్మరింపు జరిగింది. ఎవరి మీద కుమ్మరింపు జరిగింది? ఎవరికి వాగ్దానం చేశాడు? ఎవరిని వెళ్ళొద్దని అన్నాడు? ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగుతుందని అన్నాడు? ఎప్పుడు దిగిందో ఆ బైబిల్లో వ్రాయబడిన సంగతులు ఏ రోజైనా చదువుకుంటే కదా. అది చదువుకోవటం వలన పరిశుద్ధాత్మ కుమ్మరించు, ఆయన దిగుతున్నాడు, అదిగో ఆయన మీ మధ్య సంచారం చేస్తున్నాడు. ఇది చూసినట్టు. ఇదంతా ఏమనుకున్నారు? అబద్ధం అండి. ఇదంతా అబద్ధం. అపోస్తలుల మీద దిగింది. ఎందుకు దిగింది? యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు కనుక. మీరు వెళ్ళకండి, పరిశుద్ధాత్మ మీదకి వస్తుందని అన్నారు కనుక. వీళ్ళు అంటున్నారు, మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకానికి వెళ్ళలేదు. ఈ మాట, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఓహో దావీదు ఆత్మను పాతాళములో విడిచిపెట్టవని అతి తెలివితేటలు ఉపయోగించి లాజిక్ వేస్తారని. మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటే ఎవరి గురించి చెప్పింది? దావీదు గురించి కాదు, యేసు ప్రభు ఆత్మ గురించి చెప్పింది. యేసు మాత్రమే పరలోకానికి వెళ్ళాడు కనుక, యేసు ఆత్మే పాతాళంలో విడిచిపెట్టలేదు కనుక, మరి దావీదు ఎక్కడికి వెళ్ళాడు అంటే దావీదు పరలోకానికి వెళ్ళలేదు అనేసాడండి. మొదటి శతాబ్దములో పేతురు గారు దావీదే పరలోకానికి వెళ్ళలేదంటే, పేతురు గారి తర్వాత పుట్టినటువంటి ఈ శతాబ్దంలో పుట్టిన వాళ్ళు అంటారు అందరూ పరలోకానికి వెళ్ళిపోతున్నారు అని అంటారు. చెప్పండి. మొదటి శతాబ్దంలో ఉన్న అపోస్తలుడు పేతురు గారే దావీదు పరలోకానికి వెళ్ళలేదంటే నువ్వు మధ్యలో ఎవడో చెప్పడానికి పరలోకానికి వెళ్ళిపోయారని? దావీదే పరలోకానికి వెళ్ళిపోతా నల్లమ్మ, సొనకమ్మ, ఎల్లమ్మ వీళ్ళందరూ వెళ్ళిపోతారా?
నిజంగా డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి బైబిల్ చదువుకున్న తర్వాత నాకు అర్థమైంది, కానీ లేకపోతే ఈ ఆత్మకు శాంతి ఇచ్చి నీ దాసుడు పరలోకంలో ఉన్నాడు. అవును, ఆమేన్. ఇలాంటి బోధలు, ఇలాంటి ప్రసంగాలు ఎన్ని చేయలేదు? ఏంటి మీరు చేయలేదా? మీరు అందరూ ఇలాంటి వేషాలు వేసి వచ్చిన వాళ్ళే. అబద్ధాలు ఆడకండి. నిజంగా ఇతను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతుంది. మా కుటుంబంలో మా నాన్న వెళ్ళిపోయి ఉంటాడని 100 సార్లు అన్నాం, తర్వాత తెలిసింది ఇది వెళ్ళలేదని. అంతే కదా, నీవనుకుంటావు? మా నాన్న వెళ్ళిపోయాడు, మా తాత వెళ్ళిపోయాడు, మా ముత్తాతలు వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. చచ్చిపోగానే పరలోకానికి వెళ్ళిపోతారు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఇలా రాసుకున్న వాళ్ళందరూ మంగళసూత్రాల మీద కానీ చిన్న చిన్న ఉంగరాల మీద కానీ ఇది రాయించుకోండి. అపోస్తలుల కార్యాలు 2:34 దావీదు పరలోకానికి వెళ్ళలేదు. అతనే వెళ్ళలేదు అంటే అతని తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. పేతురు గారు అంటున్నారు అతను పరలోకానికి వెళ్ళలేదు అనేది. ఆయన పరలోకానికి వెళ్ళకపోతే మరి ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి ఎక్కడున్నారు వీళ్ళందరూ? దావీదు పరలోకానికి వెళ్ళకపోతే యేసుప్రభు పరలోకానికి వెళ్తే ఇంతకీ దావీదు ఉన్నది పాతాళంలోని, యేసుప్రభు ఉన్నది పరలోకంలోని. ఇంతకీ మరి ఎవరు పరలోకానికి వెళ్ళరా? మొదటి శతాబ్దంలో ఇలాంటి అతి తెలివితేటలు ఉపయోగించిన వాళ్ళు లేక పేతురు గారిని అడ్డుకోలేక అలాగ ఆగిపోయారు అందరూ. అదే మనలాంటి వాళ్ళు అయితే, ఇక్కడున్న పాస్టర్ లాంటి వాళ్ళు అయితే అక్కడ అందరూ దావీదు పరలోకానికి వెళ్తారంటే నువ్వు చాలా అబద్ధాలు ఆడుతున్నావు పేతురు. ఆయన ఎప్పుడో పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన హేబేలు పరలోకానికి వెళ్ళిపోయాడు, హానోకు పరలోకానికి వెళ్ళిపోయాడు, ఏలియా రథాల మీద వెళ్ళిపోయాడు, ఇంక తిరిగేలేదు. ఇంకా ఏమంటారు? అందరూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పరలోకానికి వెళ్ళిపోతున్నారా? ఏంటి? అబ్రహాం పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆదాం పరలోకానికి వెళ్ళిపోయాడు, అందరూ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంతగా దావీదు సంగతి ఏంటి? పేతురు గారి సంగతి ఏంటి? ఆ పాస్టర్లు అందరిని నిలబెట్టాలన్నమాట. ఇది దావీదు పరలోకానికి వెళ్ళిపోలేదు, పేతురు గారు అంటున్నారు. ఈ రోజున్న క్రైస్తవులు ఏమంటారు? దావీదు ఎక్కడికి వెళ్ళేదట? దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. పరలోకానికి ఎక్కిపోవాలి, పాతాళానికి దిగిపోవాలి. ఎంత చక్కగా బైబిల్. పరలోకానికి వెళ్ళలేదు దావీదు. వాళ్ళందరూ ఏమైపో ఉంటారండి? బుర్ర పాడైపోవాలి, వాళ్ళకి మతి పాడైపోవాలి. ఏంటి దావీదు పరలోకానికి వెళ్ళలేదా? ఏంటండి పేతురు గారు మీరు ఇలాగంటున్నారు? కొత్త పదం వాడారు మీరు. ఇంతవరకు మరణించిన వారు పరలోకానికి వెళ్ళిపోతున్నారు అనుకున్నాం తప్ప దావీదు మరణించి పరలోకానికి ఎక్కిపోలేదని మీరు ఎలా చెప్తున్నారు? ఎవరైనా అడిగారా? నమ్మారు, పరిశుద్ధాత్మ వల్ల చెబుతున్నారని. ఈరోజు పాస్టర్లు ఎవరు పరలోకానికి వెళ్ళలేదంటే నమ్మరు. అసలు పరలోకానికి ఎవరు వెళ్ళలేదు బాబు, పాతాళానికి వెళ్ళిపోతారు, పరదేశికి వెళ్ళిపోతారు, మూడో ఆకాశంలోకి వెళ్ళిపోతారని అంటే వాళ్ళకి ఎలాగుంటుందంటే ఏదో రకంగా ఉంటుంది. లేదంటే భూమిలోని పాతాళంలోకి వెళ్ళిపోయారట, లోకలోనేమో కేకలేస్తున్నారట. పరలోకం ఎక్కడా లేదు, ఇగో భూమి లోపల భాగంలోనే ఉందని అన్నాడు ఒకడు, మధ్యాకాశంలో ఉందని అన్నాడు ఒకడు. ఇవన్నీ ఇన్ని మాట్లాడిన వాళ్ళు అందరికీ అన్ని మాటలొద్దు. అపోస్తలుల కార్యాలు 2:34 ఇచ్చి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎందుకు పరలోకానికి వెళ్ళలేదు? పేతురు గారు ప్రసంగించినప్పటికీ 1000 సంవత్సరాలైనా ఎందుకు వెళ్ళలేదు దావీదు? అంటే వెళ్ళరా పరలోకానికి? అంటే పరలోకానికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు? ఆయన ఎందుకు దేవుడు తీసుకెళ్ళలేదు? ఆయనే తీసుకెళ్ళలేదా? తప్పు చేశాడా పోనేమైనా దావీదు? దావీదు చెడ్డవాడా? దావీదు పరలోకానికి ఎక్కిపోలేదంటే పాతాళానికి దిగిపోయాడా? ఎన్ని ప్రశ్నలండి. స్టార్టింగ్లో డైరెక్టర్ గారు బైబిల్ చదువుకున్న తొలి రోజుల్లో ఈ పదాలు చదువుకొని ఆయన ఎంత ఆలోచించుంటారు. ఆయన ఎవరినైనా అడిగితే చెప్పడం రాదు, అడుగుదామన్నా వాళ్ళకి తెలీదు. పోనీ ఈయన ఏమైనా అడిగారంటే వాళ్ళకి ఎలాగుంటుందంటే దెయ్యం పట్టింది ఇతను కానీ అన్నట్టు ఉంటుంది. నిజమండి. అందుకే నిజంగా ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమండి. ఇది ఆయన అర్థం చేసుకున్నారు కానీ ఎవ్వడికి ఇది అర్థమవుదండి. ఏమీ లేటోళ్ళకి అర్థమవుతుంది.
చదువుకున్నోడికి అర్థం అవ్వదు, చదువు లేనోడికి అర్థం అవ్వదు, అసలు ఎవరికి అర్థం అవ్వదు. ఎందుకంటే తప్పుడు బోధలు కొన్ని వినేసిన తర్వాత మనకు అవి బుర్రకెక్కవండి. చచ్చిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. మా అమ్మ వెళ్ళిపోయింది, మా నాన్న వెళ్ళిపోయి, మా తమ్ముడు వెళ్ళిపోయాడు, అందరూ పరలోకానికి వెళ్ళిపోయి ఎన్నిసార్లు అనలేదండి బాబు, నేను 100 సార్లు అన్నానండి బాబు. ఈ బీఓయోకి వచ్చి వాకింగ్ నేర్చుకున్న తర్వాత అనుకున్నా, ఆహా ఇదేంటి ఇలాగ ఇలాగన్నాను ఇవన్నీ తప్పే. మరి వెళ్ళరు, వెళ్ళలేదు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఈ వాక్యాలు నేర్చుకున్న వాళ్ళు నిజంగా వేరే సంఘాలకు వెళ్ళి పాస్టల్ గారి దగ్గరికి వెళ్ళి అడగాలి, ఇది ఏమిటి ఎందుకండి ఈ మాట అన్నాడు అని. అంటే మీకు ఒకటి అంటే ఇది మర్మం. అది దేవుడే నీకు బయలుపరుస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, అంత అయిపోయింది, నీకేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు పరలోకానికి వెళ్ళలేదని పేతురు అంటున్నారంటే పేతురికి అర్థమై ఉంటుంది అప్పుడు, అమ్మా అది ఎవరూ పరలోకానికి వెళ్ళలేదా, అయితే వీళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోయారా, అయితే వీళ్ళందరూ ఏదో లోకంలో ఉండిపోయారా, అంటే యేసు మాత్రమే తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడా, మిగిలిన వాళ్ళందరూ తండ్రిని చూడలేదా, తండ్రి దగ్గరికి వెళ్ళలేదా, ఓహో ఈయన మాత్రమే వెళ్తున్నాడా, ఎందుకు ఈయన వెళ్తున్నాడు, ఈయన పాపం చేయలేదు గనక, భూమి మీద దేవుని కొరకు బ్రతికి ప్రాణాలు అర్పించాడు గనక ఈయన సమాధిలో నుండి తిరిగి లేచాడు, అందుకే ఈయన పరలోకానికి వెళ్ళాడు, మిగిలిన వాళ్ళు పాతాళానికి వెళ్ళారు. ఎంత బ్రహ్మాండం అండి. బైబిల్లో ఈ ఒక్క వచనం నువ్వు బాగా అర్థం చేసుకోగలిగితే అయితే పరలోకానికి ఎవ్వరు వెళ్ళలేదు. అప్పుడు నువ్వు ఇలాంటి మాటలు వాడవు. నీ దాసుని నీ దగ్గర చేర్చుకోండి, నీ దగ్గర చేర్చుకోండి ఏంటి, నీ చెంతకు చేర్చుకోండి ఏంటి, అసలు ఈ పదాలు ఇవన్నీ తప్పు అండి, తప్పు, ఈ పదమే తప్పు. నీ దాసుని చేర్చుకోండి నీ దగ్గరకు, ఇవన్నీ ఎందుకున్నాయి? నీకు కొన్ని వచనాలు తెలుసు, ఏమని, మొన్నది ఇంటి వల్లనే మొన్నవును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అని అన్నాడు కనుక అదిగో వెళ్ళిపోయింది. మరి ఇక్కడ సంగతి ఏంటి? దేవుని యొద్దకే వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? దేవుడు ఎక్కడైతే ఉంచాలనుకున్నాడు అక్కడికి వెళ్ళింది. అది పరదేశంలో ఉంచాలన్నాడు అనుకున్నాడు, అంతే. పరదేశంలో ఉన్నారు, పాతాళ లోకంలో ఉన్నారు, మూడవ ఆకాశంలో ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పేతురు గారు ఎంత హెవీ సబ్జెక్ట్ అండి ఆ రోజు చెప్పారు. ఎంతసేపు చెప్పుంటారు, ఎంత వివరణ ఇచ్చి ఉంటారు, ఏమని వాళ్ళకి అర్థమై ఉంటుంది. సరే, విద్య లేని పామరులైన ఎంత నేర్చుకున్నారు. చదువుకొనని ఈ పేతురే ఇలాంటి ప్రసంగం చేయగలిగాడంటే యేసుతో తిరిగినటువంటి అన్ని సంవత్సరాల్లో వాళ్ళు విన్నారు, కొంత వాళ్ళకి అర్థమైంది. ఈరోజు మీకేమైనా అర్థమైందా? ఈరోజు సమాజానికి ఏమైనా అర్థమైందా? సమాజం ఎంతవరకు అర్థం చేసుకుంది చెప్పండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ని బాగా చదువుకోండి, అడగండి. మనమే కదండి ప్రశ్న సమాధానాలు చెప్తున్నాం. ఎవరైనా చెప్తారా? ఏ పాస్టర్లు చెప్పరు, మనమే. నిజంగా బైబిల్ని బాగా నేర్చుకోండి. ఎవరికి తెలియదు బైబిలు, సరిగా ఎవరు అర్థం చేసుకోలేదు. 100కి 75%, 80% ఎవరికి తెలియలేదు, అర్థం చేసుకోలేకపోయారు. మీరు అర్థం చేసుకోండి, బాగా చదవండి. మళ్ళీ వచ్చే సండే నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవ, ఎవడైనాను త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహించగలడు? నిజమే, ఈ బైబిల్ నేర్చుకోవాలి అంటే నేర్పించేవాళ్ళు ఉండాలి. డైరెక్ట్గా నీ తరంలో మా అందరి కొరకు ముందుగా మీరు పుట్టించినందుకు ఈ మహాజ్ఞానంని పరిశీలించి మరి దీని అంతటినీ ఎంతోమందికి ఎన్నో పాఠాలుగా మరి నేర్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా మేము అనేక సంగతులు నేర్చుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.